తెలుగులో ఛాన్స్లు పెద్దగా రావడం లేదా? ఒకవేళ వచ్చినా రెమ్యూనరేషన్ తక్కువగా ఉంటుందా? బాలీవుడ్లో ట్రై చేస్తే ఈ మైనస్లన్నీ ప్లస్లైపోతాయి. హిందీలో ఆఫర్ రావాలే గానీ రెమ్యూనరేషన్ తెలుగులో కంటే డబుల్ వచ్చేస్తుంది. ఇందుకు ఎగ్జాంపుల్ గా నిలిచిన హీరోయిన్స్ ఎవరో ఒకసారి చూసేద్దాం. బాలీవుడ్ ఛాన్స్ వస్తే రెమ్యునరేషన్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. మహానటితో ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్న కీర్తి సురేష్ ను బాలీవుడ్ ఆఫర్ వరించింది. తమిళ హిట్ తేరీ, హిందీ రీమేక్ బేబీ జాన్ తో హిందీలోకి ఎంట్రీ ఇచ్చి రెమ్యునరేషన్ పెంచేసింది. సినిమాకి 2-2.5 కోట్లు మాత్రమే తీసుకునే కీర్తి సురేష్ బేబీ జాన్ తో 4 కోట్ల మార్క్ దాటింది. ఒకప్పుడు తెలుగులో ఏ సినిమా చూసినా తమన్నానే కనిపించేది. తెలుగులో సరైన హిట్ లేక జోరు తగ్గడంతో ఐటమ్ గర్ల్ గా స్పెషల్ అపీరెన్స్ ఇచ్చింది. హీరోయిన్ గా ఎమ్మడి పారితోషికం 2 కోట్లు మించలేదు. తనకంటే తర్వాత వచ్చిన రష్మిక, పూజా హెగ్డే 3 కోట్లకు పైగా తీసుకోవడంతో బాలీవుడ్ కి చెక్కేసి బబ్లీ బౌన్సర్ మూవీ కోసం 4 కోట్లు డిమాండ్ చేసింది. ఇక స్త్రీ 2లో ఐటమ్ సాంగ్ కోసం కెరీర్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుందని టాక్. మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి రెమ్యునరేషన్ 3 కోట్లున్న టైంలో హిందీ రామాయణంలో నటించే ఛాన్స్ అందుకుంది. సినిమా 2 పార్ట్లుగా రూపొందుతోంది. రెండిటికి కలిసి 10 కోట్లు తీసుకుంటుందా లేదంటే ఒక్కో పార్ట్ కి 10 కోట్లు చార్జ్ చేస్తుందో కానీ బాలీవుడ్ ఎంట్రీ తర్వాత రెమ్యునరేషన్ పెరిగింది. తెలుగులో ఒక్క ఆఫర్ లేకపోయినా రకుల్ ప్రీత్ సింగ్ వచ్చిన నష్టమేమీ లేదు. తెలుగులో ఎంత పెద్ద హీరో పక్కన ఛాన్స్ వచ్చినా రెమ్యూనరేషన్ 2 కోట్ల లోపే ఉంటుంది. హిందీలో అయితే 3 నుంచి 4 కోట్ల మధ్యలో పారితోషికం ఉంటుంది. బాలీవుడ్ క్రేజీ హీరోయిన్స్ అలియా భట్, దీపికా పడుకునే 10 నుంచి 14 కోట్లు తీసుకుంటున్నారు. దీంతో 3-4 కోట్లు ఇస్తూ టాలీవుడ్ హీరోయిన్స్ ని తీసుకుంటున్నారు బాలీవుడ్ మేకర్స్. ఇక్కడ 2 కోట్లు తీసుకునే కీర్తి సురేష్, రకుల్, తమన్నా 3-4 కోట్ల హీరోయిన్స్ అయిపోయారు. పూజా హెగ్డేకు హిందీలో సరైన హిట్ లేకపోయినా తెలుగులో ఫామ్ లో ఉన్నప్పుడు తీసుకున్న రెమ్యునరేషన్ కంటే డబుల్ తీసుకుంటోంది. సౌత్ లో టాప్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న భామలు ఇక్కడ వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్స్ సైతం బాలీవుడ్ పారితోషికానికి ఫిదా అయిపోతున్నారు. నయనతార సౌత్ లో ఏ భాషలో నటిస్తున్నా 4 కోట్లు తీసుకుంటోంది. జవాన్ తో హిందీలో అడుగుపెట్టి సూపర్ సక్సెస్ తో 10 కోట్లకు వెళ్లిపోయింది. పుష్ప రిలీజ్ కాకుండానే 2 హిందీ సినిమాలకి రష్మిక సైన్ చేసింది. సరిలేరు నీకెవ్వరు పుష్ప సినిమాలకు రష్మిక రెమ్యునరేషన్ 2 కోట్లు కూడా లేదు. బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప 2 తర్వాత రష్మిక పారితోషికం 6 కోట్లకు చేరింది.